మాదక ద్రవ్యాల ఆరోపణలపై నటుడు నందుతో ఏటీవీ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. సంబంధించిన కొంతమందికి డ్రగ్స్ కేసుకు సంబంధించి అనేక మంది పేర్లు కూడా బయటపడ్డాయి. ఎక్సైజ్ శాఖ ఇప్పటికే దాదాపు 12 మంది సినిమాకు సంబంధించినటువంటి పేర్లను కూడా అనధికారికంగా వెల్లడించింది. అయితే దీనికి సంబంధించి ఈ నందు పేరు కూడా ఈ కొన్ని ప్రచారం కూడా సాగుతుంది. దీనికి సంబంధించి నందు మన దగ్గర ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. సార్ చెప్పండి, ఇవాళ ఈ డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ ప్రచారం చేసినటువంటి డ్రగ్స్ కేసులో మీ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. దీనికి సంబంధించి మీ స్పందన ఏంటి? చాలా రాంగ్ సార్. ఒక ఎవిడెన్స్ లేకుండా అలా రూమర్ స్ప్రెడ్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ రాంగ్ థింగ్. చాలా ఇప్పుడు ఎవిడెన్స్ అనేది స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఎవరై ఉండాలంటే, ఒకటి ఈ డ్రగ్స్ విషయాన్ని డీల్ చేస్తున్న సిట్ డిపార్ట్మెంట్ సబీన్ అబర్వాల్ గారు నాకు నోటీస్ పంపించి ఉండాలి, లేదా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో లిస్ట్ ఇచ్చారట 10-20 మంది యాక్టర్స్ టెక్నీషియన్స్ది, వాళ్ళ లిస్ట్లో నా పేరు ఉండాలి. ఈధర్ పోలీస్ దగ్గర నా పేరు లేదు ఆర్ కౌన్సిల్ దగ్గర నా పేరు లేదు, అయినా కూడా నన్ను లాగి అనవసరమైనటువంటి బ్యాడ్ పబ్లిసిటీ నాకు ఇవ్వడం అనేది రాంగ్గా ఫీల్ అవుతున్నాను సార్. అంటే మీకు ఎక్సైజ్ శాఖ ఎలాంటి నోటీసు మీకు పంపిందా, పంపలేదా? నాకు అసలు ఎటువంటి నోటీసులు రాలేదు, ఫోన్ రాలేదు సార్, నథింగ్ ఎట్ ఆల్. అసలు ఐఎమ్ అనేవేర్ ఈ నోటీసులు ఏంటి ఇదేం నాకేం రాలేదు. నేను హైదరాబాద్లోనే ఉన్నాను లాస్ట్ 1 వీక్గా. నాకు మా ఇంటికి అయితే ఎటువంటి నోటీసులు ఎవరు పంపలేదు, నార్ ఫోన్స్ నాకు కౌన్సిల్ సురేష్ బాబు గారు కానీ గీతా ఆర్ట్స్ నుంచి కానీ నాకు ఫోన్స్ కూడా ఏం రాలేదు. మళ్ళీ ఎందుకు ఇట్లా మీ పేరు కూడా కొందరికి అయితే ఇప్పుడు నవదీప్ అలాంటి వాళ్ళకి మాకు నోటీస్ అందిందని చెప్తున్నారు. మీ పేరు ఎందుకు ఎట్లా వస్తుందని మీరు ఏమనుకుంటున్నారు? నా పేరు ఎందుకు వస్తుందంటే అదే సార్, ఒకసారి పాత ఇష్యూ ఏదో ఉండటం వల్ల అప్పుడు లాగారు నా పేరు. లాగినప్పుడు నేను ప్రూవ్ చేసుకున్నా, బ్లడ్ టెస్ట్ చేస్తాను రండి అని, భయపడి కామ్ అయిపోయిందంతా. ఇప్పుడు కూడా అప్పుడు నా పేరు లాగారు కాబట్టి దాని ఆధారంగా వీడు ఉండుండొచ్చేమో అనే రూమర్తో కేవలం ఈ టీవీల వరకు వస్తుంది తప్ప అటు డిపార్ట్మెంట్ కానీ ఇటు కౌన్సిల్ కానీ నా పేరు ఏం చెప్పట్లేదు. ఇది కేవలం ఒక న్యూస్కి వాడుకుండే ఆర్టికల్లా పనికి వచ్చేది తప్ప ఇందులో ట్రూత్ ఎటువంటిది లేదు. ఒకవేళ ఉన్నా నేను ధైర్యంగా వచ్చి చెప్పను. ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళు ఎవరో వచ్చి నోటీస్ వచ్చింది మాకని చెప్తున్నారు. నేను ఓపెన్గా నాకు నోటీస్ రాలేదని నేను స్ట్రాంగ్గా చెప్తున్నాను. నాకు నోటీస్ రాలేదు. నేను నోటీస్ రాలేదని నేను ధైర్యంగా చెప్తున్నట్టు రాదే. వచ్చి నేను అబద్ధం ఆడితే నాకు పోలీసులు చెప్తారు ఏమ్మా ఏంటి అబద్ధాలు ఆడుతుంది, నాకు నోటీసే రాలేదు ఇంటికి. ఇప్పుడు ఇలా ప్రచారం జరుగుతున్న సందర్భంలో మీరు ఎక్సైజ్ శాఖ అధికారులకు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే మీరు ఏమైనా వాళ్ళని కలిసి ఇలాంటి నా పైన బ్యాడ్గా వస్తుందని చెప్పదలిచే అంశం ఏమైనా ఉందా? 100% సార్. నేను సార్ని కలుద్దాం అనుకుంటున్నాను, ఎవరైతే సబీన్ అగర్వాల్ గారిని. ఐ వాంట్ హిమ్ టు ఓపెన్ అప్. ఇప్పుడు చేసిన వాళ్ళ పేర్లు చెప్తే బ్యాడ్ అవుతుందని చెప్పకపోయి ఉండొచ్చు, చెప్పద్దు పర్లేదు. కానీ చేయని వాళ్ళ పేర్లు వస్తుంటే వాళ్ళది లేదని ఒక మాట అనేస్తే నా కెరీర్ ఎఫెక్ట్ అవుతుంది సార్. దీని అన్నిటి వల్ల ఏమవుతుందంటే, నేను చెయ్యకుండా చేశాననేటు, అంటే ఇప్పుడు రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ బయట ప్రజలు కానీ ఫ్యాన్స్ వీళ్ళందరూ ఏమనుకుంటారు, వీళ్ళు చేశారేమో అనుకుని నేను బ్యాడ్ అయిపోతారు. రేపు పొద్దున్న నా కళ్ళతో నన్ను చూసేవాళ్ళు ఇటు చేసిన వాడి కింద నన్ను అలా చూస్తారు. అది చూడటం రాంగ్. సో ఒక్కసారి కనుక వాళ్ళు లిస్ట్లో లేని వాళ్ళ పేర్లు టీవీలో వస్తుంటే దాన్ని ఖండించాలి. బట్ ఎన్ని ఛానల్స్కి వెళ్ళి వాళ్ళు చేయగలుగుతారు? బట్ వాళ్ళు నాకు తెలిసి 19th రోజు ఎప్పుడో పిలిచారట నోటీసులు ఇచ్చిన వాళ్ళని. ఆ రోజు ఎవరెవరైతే అక్కడికి వెళ్తారో వాళ్ళ పేర్లు ఉన్నట్టు, ఎవరు లేదో వాళ్ళు లేనట్టు. అండ్ ఐఎమ్ రెడీ ఫర్ బ్లడ్ టెస్ట్. అంటే ఈ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు ఈ కెల్విన్ ముఠ, ఆ కెల్విన్ అంటే ఎప్పుడైనా మీరు సాధారణ మీ పేరు లేకపోయినా ఎప్పుడైనా మాట్లాడిన సందర్భం ఉందా? లేదు సార్, ఇంపాసిబుల్. అసలు అలాంటి వాళ్ళతో మనకి ఏం సంబంధం ఉంటుంది? అసలు ఆ క్యాండిడేట్ ఎవరో నాకు తెలియదు. ఆ పేరు కూడా నేను ఇప్పటివరకు నా జన్మలో నిజంగా వినలేదు. ఎందుకు మాట్లాడే అవసరమే ఉంటుంది? నాకు ఎప్పుడైనా నా కార్ పాడైపోతే క్యాబ్లో వెళ్తే క్యాబ్ డ్రైవర్కి ఫోన్ చేస్తాం, లేదంటే ఇంకోటి ఎవరితో మాడితే నా మేకప్, నా టచ్అప్, నా ఫ్రెండ్స్, ఇంతే తప్ప అసలు నాకు సంబంధం లేని వ్యక్తితో మాట్లాడేటువంటి ఒక సన్నివేశం కూడా నాకు ఎప్పుడు అవ్వలేదు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి కల్చర్ ఉంది, మాదక ద్రవ్యాలు వాడుతున్నారు అనే దానిపైన కూడా చెడ్డగా ప్రచారం జరుగుతుంది. దీనికి మీరు ఒక సినిమా ఇండస్ట్రీ తరఫున ఏం చెప్పదలుచుకున్నారు? అదే సార్, అంటే ఇప్పుడు అది సినిమా ఇండస్ట్రీ, ఆ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఆ బ్యాంక్ ఇండస్ట్రీ అనేది వదిలేస్తే చేసేవాళ్ళు చేస్తున్నారు, తప్పులు చేసేవాళ్ళు, చేయని వాళ్ళు చేయట్లేదు. నాది ఒకటే కోరిక, చెయ్యని వాళ్ళ పేరు లాగి బ్యాడ్ చేయకండి. చేసిన వాళ్ళ కర్మ అనుభవిస్తారేమో, చెయ్యని వాడిని నేను ఎందుకు అనుభవించాలి? కేవలం మీరు కొంతమంది, మీరంటే నేను ఒక పలానా ఛానల్ అంటే కొంతమంది రిపోర్టర్లో లేదంటే కొంతమంది మీడియా వర్గాలు నాకు తెలియదు, వాళ్ళకి లీడ్ వచ్చింది, నేను వాళ్ళని కూడా ఎవడైతే లీడ్ ఇచ్చి కావాల్సి వచ్చి ఒక ప్లే చేస్తున్నాడో, మీడియాకి కూడా ఒక రాంగ్ హింట్ ఇస్తున్నాడో, వాడికి ఏం వస్తుందని చేస్తే, అంటే వాడికి ఏదో ఎందుకు చేస్తున్నారో నాకు సంబంధం లేదు. నేనైతే ఇప్పటివరకు చేయలేదు. దానికి ఏకైక ప్రూఫ్ నేను చేయగలిగింది ఇలా కాదు, నేను లైవ్లో కూర్చున్నప్పుడు లైవ్లో ప్రజలందరి ముందు బ్లడ్ టెస్ట్ చేద్దాం, నా బ్లడ్ శాంపుల్ తీసి గంట సేపు లైవ్ పెడదాం, నేను డబ్బులు ఇస్తాను లైవ్కి, గంట కాదు 2 గంటలు కొంటా స్లాట్, లైవ్ టెస్ట్ చేసి దాన్ని మొత్తం ప్లే చేద్దాం. అక్కడ రాలేదని ప్రూవ్ అవుద్ది. అప్పుడు మీరు అందరూ ఎవరైతే ఛానల్స్ చేశారో వచ్చి నాకు సారీ చెప్తారా? నాకు అప్పుడు చెప్పరుగా, నందుకు లేదట అనేస్తారు, కొంతమంది అయ్యారు.
ఈ మీన్ వైల్ ఈ 4-5 అవర్స్లో నందు ఇది అని వేసేసరికి నా ఫ్యామిలీ ఎంత ఎఫెక్ట్ అవుతుంది, నా కెరీర్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది. నేను కష్టపడి 10 ఏళ్ళగా ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక్కొక్క సినిమా చేస్తూ ఫ్లాప్లు హిట్లతో సంబంధం లేకుండా నిలదొక్కుంటూ జాగ్రత్తగా ఉంటూ కేవలం ఒక న్యూస్ ఆర్టికల్తో ఒక లైఫ్ స్పాయిల్ చేసేచ్చు అంటే అది వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయికో ఎవడికో దొంగతనం నేను ఏదో ఎవడో మర్డర్ కేసు ఒకటి మీద మోపించి వాడు చేశాడని చెప్పి వాడిని జైల్లో వేస్తే ఎంత రాంగ్ సార్, వాడి లైఫ్ ఎంత నాశనం అవుద్ది. ఇప్పుడు అదే జరుగుతుంది కదా, నాకు నేను చేయకుండా నా లైఫ్ని స్పాయిల్ చేస్తున్నట్టుగా మీడియా ఎలా వేస్తారు సార్ నా మీద? అసలు అలా తప్పు సార్. కనుక్కోండి, సబినా పర్వాల దగ్గరికి వెళ్దాం, ఉందా నందు దగ్గర ఉంది, లేనప్పుడు లేదు, ఉందా వేయండి. నేనే చెప్తున్నా ఉంటే వేయండి. ఇప్పుడు లా పరంగా న్యాయంగా ఏది జరుగుతుందో జరగాలి సార్. లాలో చెప్పారనుకుని వెళ్ళి అపియర్ అవుతాం అందరం, ఎవరైతే ఉన్నారో ప్రూవ్ అయ్యే వాళ్ళు ప్రూవ్ అవుతారు, డిస్ప్రూవ్ అయ్యే వాళ్ళు డిస్ప్రూవ్ అయ్యి అంతే. తెలియకుండా ఈ ఉన్నాడు అనేసిటువంటి గాల్లో మేడలు కట్టుకుంటూ ఇంకోటి మేడను కూల్చడం చాలా తప్పు సార్. అలా చేసిన వాళ్ళందరికీ చాలా తప్పు జరుగుతుంది సార్, అలా చేయకూడదు. గతంలో ఏం జరిగింది మీ కేసు ఇలాంటిది గతంలో జరిగింది మీరే అన్నారు. అదే గతంలో నేను సినిమాతో అసోసియేట్ అయి ఉంటే దాని టీంకి ఎవరికో సంబంధించిన వాళ్ళకి ఏదో మ్యాటర్ ఉంటే ఆ సినిమాలో నేను హీరో అవడం వల్ల నన్ను లాగారు. నేను అప్పుడు వచ్చి చెప్పా, బ్రదర్ లేదని ఎవడు వినలేదు. లైవ్లో కూర్చుని రండి అమ్మ బ్లడ్ టెస్ట్ చేయండి ఆడుకుంటే చూసుకుందాం అన్న. ఎవడు మళ్ళీ న్యూస్ వేయటం మానేసారు, అమ్మ ఇడికి లేదు అనవసరంగా లాగుతున్నాం ఎందుకని. నేను ఆ రిపోర్టర్ని ట్రై చేశాను కాల్ ఇచ్చేయడానికి, నా ఫోన్లో ఆన్సర్ చేయలేదు, ఏం చేయలేదు. ఒక క్రైమ్ రిపోర్టర్ ఒక ఆయన. సో ఇప్పుడు ఆయనకి ఎవరో రాంగ్ లీడ్ ఇచ్చారు, ఆయన తప్పు కాదు, ఆయనకి ఇచ్చిన వాడిని ట్రై చేశాను, వాడు ఎవడు రాలేదు బయటికి. ధైర్యం ఉంటే రావాలి, నందు ఉన్నాడు రా నా చొక్కా పట్టుకుని తీసుకెళ్ళమనండి. నేను రాలేదు, నేను చేయలేనప్పుడు నాకు ఎందుకు సార్? ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక కుర్రాడిని టార్గెట్ చేయడం ఎంత రాంగ్? థ్యాంక్ యూ. ఇది నందు చెప్తున్నటువంటి విషయాలు. ఈ డ్రగ్స్ కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదు, కేవలం అనవసరంగా నా పేరు ప్రచారం జరుగుతుంది, ఇది మానుకోవాలి. ఎక్సైజ్ అధికారులు కూడా దీన్ని ఖండించే విధంగా ఒక ప్రకటన చేయాలని చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు నాకు ఎలాంటి నోటీసు కూడా అందలేదు. నేను డ్రగ్స్ విషయంలో అలాంటి అలవాట్లకు కూడా దూరంగా ఉంటాను. కేవలం నేను నా సినిమా ప్రపంచమే నాకు తెలుసు తప్ప ఇలాంటి మాదక ద్రవ్యాల విషయం నాకు ఎలాంటి సంబంధం లేదని నందు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ నవీన్తో మురళీ, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.